హాయ్ అండి. ఎంతో టేస్టీగా మీల్ మేకర్ కీమా వంకాయ కర్రీ. సో ముందుగా వంకాయని కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీల్ మేకర్ని 5 నిమిషాలు వేడి నీటిలో ఉడకపెట్టి ఈ విధంగా కీమాలాగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, నెక్స్ట్ ఇలాచి, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి. అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించండి. ఈ విధంగా మగ్గిన తర్వాత కీమాని కూడా వేసుకోండి. మీల్ మేకర్ కీమాని రెడీ చేసుకున్నాం కదా, వాటిని వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అందరూ సరిపడా కారం, కొద్దిగా బిర్యానీ పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. ఈ మొత్తం మసాలా పట్టే వరకు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. ఈ విధంగా మగ్గిన తర్వాత సరిపడే వాటర్ వేసుకోండి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఉడికించుకోండి మూత పెట్టి. ఓకేనండి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయింది చెక్ చేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టి కర్రీని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.